ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చని తెలిస్తే ఇంకా బయట షాప్స్ కి ఎందుకు వెళ్తారు చెప్పండి. టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ సాఫ్ట్ గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి చిక్కటి పాలు తీసుకోండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తేనట్టు షుగర్ ని యాడ్ చేయండి. తిప్పుతూ మనం తీసుకున్న పాల క్వాంటిటీ సగం అయ్యి చిక్కబడేంత వరకు మరిగించాలి. పాలు బాగా మరిగి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మనం ప్రిపేర్ చేసేదే టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ కాబట్టి ఈ లోపు మీరు లేత కొబ్బరి బొండం లోపల ఉండే పల్ప్ ని తీసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మనం ఇందాక మరిగించిన పాలు చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. దీంట్లో మిల్క్ మేడ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ ని వేసి లేత కొబ్బరి బొండం లోపల ఉండే పల్ప్ ని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తం వేసేయండి. ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ తోటి బాగా బీట్ చేసి ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఒక మౌల్లోకి తీసుకోండి. పైనుండి ఇలా వ్రాపింగ్ కవర్ తోటి కవర్ చేసి ఫ్రీజర్ లో పెట్టేయండి. ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి 10 to 12 అవర్స్ టైం పడుతుంది. ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత డిమాల్ చేసి కూల్ గా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. అంతేనండి, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ రెసిపీ రెడీ అయిపోయింది. రెసిపీ మీ అందరికి నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.